కొన్ని పనులు అత్యంత సంతృప్తిని అందిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. అందులో ఒకటి ఈ సత్యసాయి గొప్ప ఆనందం. ఇట్లా కాళేశ్వరం నీళ్లు, గోదావరి నీళ్లు మా ప్రాంతానికి వచ్చి పంట పొలాలలో నీళ్లు బారుతుంటే రైతుల కళ్ళల్లో నేను ఆనందం చూశాను. ఈరోజు ఈ పిల్లల తల్లిదండ్రుల కళ్ళల్లో ఉండే ఆనందం అది వెలకట్టలేనటువంటిది. నిజానికి శ్రీనివాస్ గారు ఇక్కడ మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి పెడదాము అనుకున్నారు. అంటే డెలివరీస్ మరియు పుట్టిన పిల్లల బాగోగులు చూసే ఆసుపత్రి ఈ ప్రాంతంలో పెట్టాలనుకున్నాను. నేను అన్నాను, సార్ మాకు మా రాష్ట్రంలో హెల్త్ డిపార్ట్మెంట్ బాగా పనిచేస్తుంది, 100% ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ జరుగుతూ ఉన్నాయి. కానీ ఇంకా కొంచెం ఈ అప్పుడే పుట్టిన పిల్లలకు మాత్రం మేము ఈ కార్డియక్ సమస్యని ప్రభుత్వంగా మీకు పూర్తి స్థాయిలో చేయలేకపోతా ఉన్నాం. చాలా మంది పిల్లలు చిన్న వయసులోనే చనిపోతా ఉన్నారు. వైద్యం అందక వాళ్ళ గ్రోత్ తగ్గిపోతా ఉంది. ఇది మీరు అద్భుతంగా చేస్తున్నారు దేశంలో. ఛత్తీస్గఢ్లో, హర్యానాలో, మహారాష్ట్రలో, కర్ణాటకలో, దేశంలో 4-5 రాష్ట్రాల్లో అద్భుతమైన సేవ అందిస్తా ఉన్నారు. మా తెలుగు రాష్ట్రాల్లో లేదు, అదేదో మా తెలంగాణలో మా ప్రాంతంలో పెట్టండి అని నేను కోరడం నిజంగా వారు అంగీకరించడం నా జన్మ ధన్యమైందని నేను భావిస్తాను. శ్రీనివాస్ గారికి నేను శిరస్సు వంచి హృదయపూర్వకంగా మాటల్లో ఆయనకు నేను కృతజ్ఞత చెప్పలేదు. నిజంగా చెప్పాలి, పదాలు దొరకడం లేదు ఆయనకు. నేను ధన్యవాదాలు చెప్పడానికి, కృతజ్ఞతలు చెప్పడానికి పదాలు దొరకడం లేదు. ఎందుకంటే ఏదైనా మాట్లాడడం చాలా ఈజీ. ఇంత పెద్ద ఆసుపత్రి నిర్మించి ఇంతమంది సిబ్బందిని పెట్టి ఎక్కడెక్కడి నుంచో, కొంతమంది ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు, కొంతమంది ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారు, కొంతమంది బీహార్ నుంచి వచ్చారు, కాకినాడ నుంచి వచ్చారు, వివిధ జిల్లాల నుంచి వచ్చారు. ఎంతో దూరం నుంచి ఏమీ తెలియదు, భాష తెలియదు, ప్రాంతం తెలియని ప్రాంతానికి వస్తే గుండెకి హత్తుకొని తమ పిల్లల్లాగా కడుపు నిండా భోజనం పెట్టి వసతి కల్పించి వైద్యం చేసి వారిని పంపడం అంటే ఇది మాటల? ఇది భగవంతుడి కృప, స్వచ్ఛమైనటువంటి మనసు, ఆయన మంచితనమే ఇంత గొప్పగా నడుపుతా ఉంది. యాజ్ సిటిజన్స్, ఈ ప్రాంత నాయకులుగా, ఈ ప్రాంత ప్రజలుగా మనం ఎప్పటికీ వారికి రుణపడి మనం కూడా కొంత దాని నుంచి ప్రేరణ పొందాలి. ఆ సేవ నుంచి మనం కూడా కొంత ప్రేరణ పొందాలి. ఇందాక కొంతమంది తల్లిదండ్రులతో నేను మాట్లాడుతూ అదే అన్నాను. చాలా మంది పేదవాళ్ళే ఇక్కడ. ఒకరు మాట్లాడుతూ రోజు 300 కూలీకి వెళ్ళి పని చేసుకుంటాము అన్నారు. ఇంకొకరు మాట్లాడుతూ నేను ఏదో కంపెనీలో 500కు డైలీ వేజ్ లేబర్ గా పనిచేస్తాను అన్నారు. సరే, మీరు పేదలు, కానీ ఎప్పుడన్నా ఒక సంవత్సరంలో 15 రోజుల్లో నెల వచ్చి ఇక్కడ సేవ చేయండి. అంతకంటే మనం చెప్పగలిగే కృతజ్ఞత, మనం చెప్పగలిగే ధన్యవాదాలు మాట రూపంలో కాదు. 15 రోజులు, ఒక నెల రోజుల్లో సేవ చేయండి. సత్యసాయిబాబా ఆశ్రమం పుట్టపర్తికి నేను చాలాసార్లు వెళ్ళాను. అక్కడ ప్రపంచ దేశాల నుంచి, అమెరికా నుంచి, ఎక్కడెక్కడ ఉత్తర భారతదేశం నుంచి వచ్చి నెల రోజుల పాటు బాగా చదువుకున్న వారు, పెద్ద పెద్ద ఆఫీసర్స్, డాక్టర్స్ నెల రోజుల పాటు ఆ సత్యసాయిబాబా ఆసుపత్రిలో, ఆశ్రమంలో క్లీన్ చేస్తూ ఉంటారు, ఊడుస్తూ ఉంటారు, భోజనం వండుతూ ఉంటారు, భోజనం సర్వీస్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ద సర్వీస్. అట్లాంటి మోటివేషన్ మనతో ఉండాలి. సో నేను కూడా మీతో కోరేది ఒకటే, మీరు యూ షుడ్ పే బ్యాక్ ద సొసైటీ. ఏమిస్తాం ఆసుపత్రికి? మనకు ఎప్పటికీ ఒక నెల రోజులు, 15 రోజుల జీవితంలో రండి. మీరు ఇక్కడ ఇంత సేవ పొందారు కదా, ఆ సేవను మళ్ళీ తిరిగి ఆసుపత్రికి ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా? ఏమి డబ్బులు ఇవ్వకండి, వచ్చి మీరు ఒక మంచి ఒక నెల రోజులు, 15 రోజులు మీ జీవితంలో, ఒక సంవత్సరంలో వీలైనప్పుడు వచ్చి సేవ చేయండి ప్రతి ఏడాది. ఇక్కడ నుండే ప్రజాప్రతినిధులుగా మనం కూడా దీని నుంచి నేర్చుకోవాలి. దీని నుంచి శ్రీనివాస్ గారిని చూసి మనం ఒక ప్రేరణ పొందాలి. లైఫ్ ఈజ్ ఆల్వేస్ లెర్నింగ్. మనం ఆయనలో ఎంత స్వార్థంగా ఉంది, ఎంత సిన్సియారిటీ ఉంది వారిలో, ఎంత నిజాయితీతో ఆయన పనిచేస్తున్నాడు. ఆయనకేమి అంబిషన్స్ లేవు, నిస్వార్థమైనటువంటి సేవ. మనం అంటే రాజకీయ నాయకులు కావచ్చు, స్వార్థం ఉంటుంది. ఆయనలో ఏముంది? నథింగ్.
ఓన్లీ ఆ సత్యసాయిబాబా యొక్క డివైన్స్ బ్లెస్సింగ్స్ అండ్ సిన్సియర్. సో అలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకుపోవాలి. ఇంత గొప్ప ఆసుపత్రి ఇక్కడ రావడం, ఇంతమందికి ఈరోజు నిజంగా నేను అన్ని మర్చిపోయాను. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశా పూర్తి స్థాయిలో. హ్యాపీగా ఆ పిల్లల్ని చూస్తుంటే, ఆ ఆనందం చూస్తుంటే నాకు ఒక కొత్త ఉత్సాహం, నాలో ఒక బలం వచ్చినట్టు, ఒక శక్తి వచ్చినట్టు ఆనందం కలుగుతుంది. ఎంత గొప్ప తృప్తి కలుగుతా ఉంది నాకు కూడా. సో ఇది నిజంగా చాలా చాలా సంతోషం. ఇది ఇంకా కూడా ప్రజల్లోకి వెళ్ళాలి, ఇంకా ఇది ఎక్కువ ప్రచారం జరగాలి. ఇంకా మన దేశంలో